దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు క్రిమినల్ కేసులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా విశ్లేషణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల అఫిడవిట్లో ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 1413 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 931 కోట్ల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడు సీఎం 648 కోట్ల రూపాయలు ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 కోట్లకు పైగా ఆస్తులతో 8వ స్థానంలో నిలిచారు. ఇక క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు నమోదై ఉండటంతో తొలి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన వివరాల ఆధారంగానే ఉన్నాయి. ఈ నివేదిక దక్షిణాది ముఖ్యమంత్రుల ఆర్థిక బలం, రాజకీయ నేపథ్యాన్ని మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చింది. ఒకవైపు 100 కోట్ల ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులు ఉండగా మరోవైపు క్రిమినల్ కేసుల సంఖ్య కూడా రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కోసం ఎన్నికల అఫిడవిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లు కూడా అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఏడీఆర్ నివేదిక దేశ రాజకీయాల్లో సంపద, క్రిమినల్ కేసులు అనే రెండు అంశాలపై మరోసారి విస్తృత చర్చకు దారితీసింది.